మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీ కంప్యూటర్కు ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే మీరు వెంటనే కంప్యూటర్ షాప్కి అనేది వెళ్తారు. అలా కాకుండా మీరు ఒక 5 విషయాల గురించి తెలుసుకుంటే మీ కంప్యూటర్కి మీరే ఎక్స్పర్ట్ అనేది కావచ్చు. అంటే చిన్న విషయాలు అనేవి తెలుసుకొని మీరే మీ కంప్యూటర్ని రిపేర్ అనేది చేసుకోవచ్చు. దీని ద్వారా మీకు టైం అనేది సేవ్ అవుతుంది, అలాగే మీకు మనీ కూడా సేవ్ అవుతుంది. మనకు ఏదైనా పెద్ద ప్రాబ్లం అంటే ఏదైనా హార్డ్వేర్కి సంబంధించి ఏదైనా పెద్ద ప్రాబ్లం ఉంటే తప్ప మనం కంప్యూటర్ షాప్కు వెళ్ళాల్సిన అవసరం లేదు. చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఇంటికాడనే మన ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవచ్చు. ఆ 5 విషయాలు అనేవి ఇప్పుడు మనం ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్ OS అనేది మీరే ఇన్స్టాల్ చేసుకునేటట్టు మీరు తెలుసుకోండి. చాలామందికి వాళ్ళకు కంప్యూటర్లో OS అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలి అని చాలామందికి తెలియదు. అటువంటి వారు ఏం చేస్తారంటే మీ కంప్యూటర్లో OS ఎలా ఇన్స్టాల్ చేయాలి అని మీరు తెలుసుకోండి. దీని ద్వారా మీరు మీ కంప్యూటర్ షాప్కు వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఇంటికాడనే ఉండి మీ కంప్యూటర్లో మీరు OS అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దీని గురించి నేను ఒక వీడియో అనేది చేశాను. మన కంప్యూటర్లో విండోస్ అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలని. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేకపోతే పైన కార్డ్స్లో ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి. మీరు OS అనేది మీరే ఇన్స్టాల్ చేసుకోవడం వలన మీకు చిన్న ప్రాబ్లమ్స్ అనేవి మీకు దూరం అయిపోతాయి, అలాగే మీకు డబ్బు అనేది కూడా సేవ్ అవుతుంది. అలాగే సెకండ్ వచ్చేసి మీ కంప్యూటర్లో ఏవైనా డ్రైవర్స్ కానీ మిస్ అయినాయి అనుకోండి, ఏదైనా సౌండ్ డ్రైవర్స్ కానీ ఏదైనా మీకు నెట్ డ్రైవర్స్ కానీ ఇటువంటి ఏదైనా మిస్ అయినప్పుడు మీరే మీ కంప్యూటర్లోకి డ్రైవర్స్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. అది ఎలా అంటే మీ మదర్ బోర్డ్ డిస్క్ అనేది తీసుకొని మీరే ఇన్స్టాల్ అనేది చేసుకోండి. లేకపోతే మీకు ఆన్లైన్లో డ్రైవర్స్ ప్యాక్ సొల్యూషన్ అని మీ టైప్ చేస్తే మీకు గూగుల్లో మీకు ఒక సైట్ అనేది వస్తుంది. అందులోకి వెళ్ళి మీరు డ్రైవర్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఏమైనా డ్రైవర్స్ అనేది మిస్ అయినప్పుడు మీరే ఇన్స్టాల్ అనేది చేసుకోండి. ఇక థర్డ్ వచ్చేసి మీరు మీ కంప్యూటర్లో వాడే సాఫ్ట్వేర్స్ అంటే మీరు జనరల్గా వాడే సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉంటాయో, అది ఫోటోషాప్ కానివ్వండి, MS ఆఫీస్ కానివ్వండి, మీరు జనరల్గా వాడే సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉంటాయో మీ కంప్యూటర్లో వాటిని మీరే ఇన్స్టాల్ అనేది చేసుకుని తెలుసుకోండి. దాని ద్వారా కూడా మీరు ఇంకొకరిపైన ఆధారపడకుండా మీరే ఇన్స్టాల్ అనేది చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మీరు మీ కంప్యూటర్లో యాంటీవైరస్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, అలాగే ఎలా స్కాన్ చేయాలి, ఎలా వైరస్ని తీసేయాలి, ఈ విషయాల గురించి కూడా మీరు తెలుసుకోండి. దీని గురించి కూడా నేను ఒక వీడియో అనేది చేశాను. మన కంప్యూటర్లో యాంటీవైరస్ అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా స్కాన్ చేయాలి, ఇది కూడా నేను ఒక వీడియో అనేది చేశాను. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి ఒకసారి అది చూడండి. దీని ద్వారా కూడా మీ కంప్యూటర్కి ఏదైనా వైరస్ అనేది వస్తే మీరే మీ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసుకొని స్కాన్ చేసుకొని వైరస్ అనేది తీసేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మీరు ఏదైనా కొత్తగా హార్డ్ డిస్క్ కానీ తీసుకుంటే అది ఇంటర్నల్ కానివ్వండి, ఎక్స్టర్నల్ కానివ్వండి, దానిలో మీరే పార్టిషన్స్ అనేవి ఎలా సెట్ చేసుకోవచ్చు అనే విషయాల గురించి మీరు తెలుసుకోండి. దీని గురించి కూడా నేను ఒక వీడియో అనేది చేశాను. మనం హార్డ్ డిస్క్లో ఎలా పార్టిషన్స్ అనేవి సెట్ చేయాలని. ఆ వీడియో మీకు నేను డిస్క్రిప్షన్లో కానీ పైన కార్డ్స్లో కానీ ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి. నెక్స్ట్ వచ్చేసి మీ కంప్యూటర్లో నుంచి ఏవైనా ఫైల్స్ డిలీట్ అయినప్పుడు మీరే రికవర్ అనేది పెట్టుకోవచ్చు. దీనికి మీకు సాఫ్ట్వేర్స్ అనేవి దొరుకుతాయి ఆన్లైన్లో. అవి మీకు ప్రీ వర్షన్ కూడా దొరుకుతాయి, కానీ అవి సరిగా వర్క్ చేయవు. మీరు పెయిడ్ వర్షన్స్ అనేవి తీసుకోండి, ఒక సాఫ్ట్వేర్ అనేది దాన్ని ఇన్స్టాల్ చేసుకొని మీరు ఏదైనా మెమరీ కార్డ్స్ నుంచి, పెన్ డ్రైవ్స్ నుంచి, మీ హార్డ్ డిస్క్ నుంచి ఏవైనా డేటా అనేది డిలీట్ అయినప్పుడు మీరు రికవర్ అనేది పెట్టుకోండి. దీని ద్వారా కూడా మీకు కొంచెం మనీ అనేది సేవ్ అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ది వచ్చేసి మీ కంప్యూటర్ ఏదైనా ప్రాబ్లంలో ఉన్నప్పుడు, అంటే ఏదైనా డిస్ప్లే ఆన్ కాకపోవడం లేదా ఇంకేదైనా ప్రాబ్లం అనేది ఉంటే, మీ హార్డ్ డిస్క్ని కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరే మీ వైర్స్ అనేవి ఒకసారి చూసుకోవడం, లేదా మీ ర్యామ్ అనేది మీరే తీసి పెట్టడం, ఇటువంటి అనేవి మీరు తెలుసుకోండి. ఇటువంటి కంప్యూటర్ ప్రాబ్లమ్కి సంబంధించి ఈ ర్యామ్ ప్రాబ్లం కానివ్వండి, ఈ పవర్ సంబంధించి ప్రాబ్లమ్స్ కానివ్వండి, దీని గురించి నేను ఒక సపరేట్ వీడియో కూడా చేశాను. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు. ఈ విషయాల గురించి తెలుసుకుంటే మీరు చిన్న విషయాలకు కంప్యూటర్ షాప్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు.
మీకు మీరే ఇంటికాడ మీ ప్రాబ్లమ్స్ అనేవి మీరు సెట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.